హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మనం మన స్కిన్ని ఎలా బ్రైటన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిన్ బ్రైటనింగ్ చేసుకోవాలంటే సింపుల్గా 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జర్, సెకండ్ వన్ స్క్రబ్, థర్డ్ మసాజ్ క్రీమ్ అండ్ 4 ఫేషియల్ ప్యాక్. మనం ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే మన స్కిన్కి హెల్తీ అండ్ బ్రైట్నింగ్ లుక్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ క్లెన్జర్కి కావాల్సిన పదార్థాలు: మిల్క్ మరియు లెమన్స్. ఈ లెమన్ని మనం లెమన్ జ్యూస్గా చేసుకోవాలి. ఈ మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ని కలిపితే మన స్కిన్ మీద ఏదైతే డర్ట్ పార్టికల్స్ ఉంటుందో అది రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. అందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇందులో మనం మిల్క్ మరియు లెమన్ జ్యూస్ మిక్స్ చేసాం కదా, దీనివల్ల మనకు మన స్కిన్ మీద ఉన్న డర్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని మనం క్లెన్జర్గా వాడుకుందాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేషియల్ స్క్రబ్ అన్నమాట. సో అందుకు మనకు కావాల్సిన పదార్థాలు: రైస్ ఫ్లోర్, హనీ మరియు రోజ్ వాటర్. ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, హనీ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు రోజ్ వాటర్ మనకు కావాల్సినంత వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్ల మనకు మన స్కిన్ మీద ఏదైతే డెడ్ సెల్స్ ఉంటాయో అది రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. దీన్ని మనం ఫేషియల్ స్క్రబ్గా యూస్ చేస్తున్నాము. ఇందాక చెప్పిన 4 ఈజీ స్టెప్స్లో ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ క్లెన్జర్ చెప్పాను, ఇది సెకండ్ స్టెప్ ఫేషియల్ స్క్రబ్. సో ఈ కంటెంట్ వచ్చేంత వరకు మనం రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్, ఇది మసాజ్ క్రీమ్ అన్నమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ వన్ కర్డ్ అండ్ టర్మరిక్ పౌడర్, పసుపు. ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ లేదా 1 టేబుల్ టీ స్పూన్ లాగా టర్మరిక్ పౌడర్ వేసుకుని ఒక 1 టీ స్పూన్ అంతా పెరుగు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. సో మనకు మిక్స్చర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఈ మసాజ్ క్రీమ్ యూస్ చేస్తే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్కి హెల్తీ గ్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. సో దీన్ని మనం థర్డ్ స్టెప్ కింద తీసుకుందాం. నేను ఇందాక చెప్పిన 4 స్టెప్స్లో థర్డ్ స్టెప్ మసాజ్ క్రీమ్ అనమాట. మసాజ్ క్రీమ్ వచ్చేసి పెరుగు మరియు పసుపుతో తయారు చేసింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫేషియల్ ప్యాక్. దీనికి కావాల్సిన పదార్థాలు బనానా, హనీ. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని బనానాని పీల్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ బనానాని మనం స్పూన్తో అయినా క్రష్ చేసుకోవచ్చు, లేదా నైఫ్తో అయినా చేసుకోవచ్చు, లేదా మీకు చేత్తో అయినా చేసుకోవచ్చు. దీనికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీని తీసుకుందాం.
దీన్ని స్మాష్ చేసేసుకుందాం. స్మూత్ సాఫ్టీ మిక్స్చర్ అయ్యేంత దాకా మనం దీన్ని స్మాష్ చేయాలి. మీ ఈజీ కంఫర్ట్ వే చూసుకుని స్మాష్ చేసుకోవచ్చు. స్పూన్ అన్నా వాడచ్చు, లేదా చేత్తో అయినా చేసుకోవచ్చు. సో ఫేషియల్ ప్యాక్ అనేది బనానాతో మరియు హనీతో రెడీ చేసాము. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్ అనమాట. నేను చెప్పిన 4 సింపుల్ స్టెప్స్లో 4th స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్, సెకండ్ వన్ స్క్రబ్, థర్డ్ మసాజ్ క్రీమ్ అండ్ 4th ఫేషియల్ ప్యాక్. ఇప్పుడు మనం సింపుల్ స్టెప్స్ తెలుసుకున్నాం కదా, సో దాన్ని ప్రొసీజర్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం క్లెన్జర్ ఏదైతే తయారు చేసామో మిల్క్తో లెమన్తో దాన్ని అప్లై చేసుకుందాం. ఈ స్క్రబ్బింగ్ 2 to 3 minutes వరకు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ సెకండ్ ఫేషియల్ స్క్రబ్ అయితే మనం ఏది చేసామో రైస్ ఫ్లోర్తో, హనీతో మరియు రోజ్ వాటర్తో, అది మనం అప్లై చేద్దాం. సో ఈ స్క్రబ్ని మనం అప్లై చేసుకుందాం. దీన్ని కూడా ఒక 2 to 3 minutes మసాజ్ చేసుకోవచ్చు. సో మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ మసాజ్ క్రీమ్. మనం కర్డ్ అండ్ టర్మరిక్తో యూస్ చేసి మసాజ్ క్రీమ్ ప్రిపేర్ చేసాం కదా, సో దాన్ని అప్లై చేసుకుందాం. సో దీన్ని కూడా మనం 2 to 3 minutes వరకు మసాజ్ చేసుకుందాం. సో మనం థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, మసాజింగ్. అండ్ ద 4th స్టెప్ వచ్చేసి ఫేషియల్ ప్యాక్. అందులో మనం బనానా మరియు హనీ మిక్స్ చేసుకున్నాం. సో దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఈ స్క్రబ్బింగ్ వచ్చేసి మినిమం 5 minutes ఉండాలి. మనం ఎంత ఫోర్స్ఫుల్గా చేసి స్క్రబ్ చేస్తే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత పెరుగుతుంది. అందువలన మనకు హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుందన్నమాట. సో మనం 4 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దానికి అప్లై చేసిన క్లెన్జర్, స్క్రబ్, మసాజ్ క్రీమ్ అండ్ ఫేషియల్ ప్యాక్ మొత్తం క్లీన్ చేసేసుకుందాం. సో మన 4 స్టెప్స్ అయ్యాక దాన్ని క్లీన్ చేసుకున్నాక ఆఫ్టర్ రిజల్ట్ ఇది. సో మనం క్లెన్జర్, స్క్రబ్, మసాజ్ క్రీమ్ అండ్ ఫేషియల్ ప్యాక్ అప్లై చేశాక 15 to 20 minutes మొత్తం ప్యాకేజ్ మొత్తం అప్లై చేసి స్క్రబ్ చేశాక ఆఫ్టర్ వాష్ మనకు స్కిన్ మీద గ్లో అనేది కనిపిస్తుంది. ఇది న్యాచురల్ రెమెడీస్తో చేసింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.